పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయకులుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గతంలో పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ లెవెల్లో హిట్ కొడుతుందని భావించగా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అటు దేశీయంగా ఇటు విదేశాల్లోనూ అంచనాలను అందుకోలేక 100 కోట్ల క్లబ్ ను చేరుకోలేకపోయింది టాక్ వినిపిస్తుంది. పోస్ట్ కోవిడ్ శాకంతో పవన్ కళ్యాణ్ అత్యల్ప విదేశీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనున్నదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ టాలీవుడ్ యాక్షన్ డ్రామా 12వ రోజున 35 లక్షలు మాత్రమే సేకరించింది. టెక్నల్ ప్రకారం భారత బాక్సాఫీస్ నికర వసూలు 70.29 కోట్లు కాగా స్థూల వసూలు 82.94 కోట్లు, విదేశాల్లో 11.78 కోట్లు సాధించగా ప్రపంచవ్యాప్తంగా 94.72 కోట్లు స్థూల వసూళ్లతో సరిపెట్టుకుందని స్పష్టం చేసింది. అలాగే విదేశాల్లో 11.78 కోట్ల వసూలుతో ఉస్తాద్ భగత్ సింగ్ పోస్ట్ కోవిడ్ శకంతో పవన్ కళ్యాణ్ సినిమాలో అత్యల్పంగా నిలిచింది. ఇది సుమారు 12 కోట్ల లైఫ్ టైం కలెక్షన్లను సాధించగలదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. పండగ సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదలైన ఈ చిత్రం అభిమానులకు మాస్ జాతరలా అనిపించినా కంటెంట్ పరంగా మాత్రం కొత్తదనం లేకపోవడం మైనస్ గా మారింది. ముఖ్యంగా రొటీన్ కథనం, పాత తరహా డైలాగులు, ప్రిడిక్టబుల్ ట్విస్టులు ప్రేక్షకులు పూర్తిగా మెప్పించలేకపోయాయి. అదే సమయంలో బాలీవుడ్ చిత్రం దురంధర్ 2 పోటీగా నిలబడ్డం ఈ సినిమాకు పెద్ద దెబ్బగా మారింది. మొత్తానికి ఓజీ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన పవన్ ని శంకర్, హరీష్ నిండా ముంచేశారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వద్ద డీలపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇదొక డిజాస్టర్ మూవీగా మిగిలిపోవడం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా అసంతృప్తి నెలకొని ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ పరువు తీసే విధంగా సినిమాను తెరకెక్కించారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 100 కోట్ల క్లబ్లో కూడా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ చేరకపోవడానికి కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ కారణమని భావిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా ఒక హిట్ కాంబినేషన్ అనే అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్కు ఒక మంచి అవకాశం రెండోసారి ఇస్తే నిలబెట్టుకోలేకపోయారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఆ నమ్మకాన్ని హరీష్ శంకర్ వమ్ము చేశారని అభిమానులు మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా విమర్శలు కురిపిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్కు ఇదొక డిజాస్టర్ సినిమాగా కూడా మిగిలిపోవడం కూడా మరొక మైనస్ పాయింట్గా మారింది. ఈ కథానాయకుల ఎంపికలో కూడా మంచి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా వంటి అగ్ర కథానాయకులు నటించినప్పటికీ కూడా సినిమా ఇంత కలెక్షన్ల విషయంలో వెనకంజ వేయడానికి ఇందులో కథనం బాగలేకపోవడమేనని, ముఖ్యంగా కంటెంట్ విషయంలో హరీష్ శంకర్ ఘోరంగా వైఫల్యం చెందారని కూడా ఆమె విమర్శలు వస్తున్నాయి. దేశ విదేశాల్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లు భారీగా పడిపోయాయని ఇప్పటికే సినీ వర్గాలు కూడా అంటున్నాయి. కోవిడ్ తర్వాత విడుదలైన సినిమాల్లో పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్యంత తక్కువ కలెక్షన్లతో నిరాశపరిచిన సినిమా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కావడం విశేషం. అది దేశంలో కావచ్చు, అటు విదేశంలో కావచ్చు ఇదే పరిస్థితి ఉండడం నిరాశను కూడా కల్పించదని చెప్పవచ్చు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చారు. సాంకేతిక పరంగా కూడా మంచి నిష్ణాతులైన వారే ఉన్నప్పటికీ కూడా సినిమా కలెక్షన్ల విషయంలో బాగా రాకపోవడానికి అద్భుతమైన నటనను ప్రదర్శించినప్పటికీ కూడా కథనం పిక్చరైజేషన్ సరిగా లేకపోవడం పెద్ద మైనస్గా మారిందనే అభిప్రాయం కూడా నాకు అది తెలిసిన వివరాల ప్రకారం అయితే ఇప్పుడు 12వ రోజు కేవలం 35 లక్షల కలెక్షన్లతోటి ఉస్తాద్ భగత్ సింగ్ సరిపెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇండియాలో బాక్సాఫీస్ సంబంధించి ఈ వసూళ్ల పరంగా అయితే కేవలం విదేశాల్లో కేవలం 11 కోట్లు మాత్రమే వసూలు చేసిందనే టాక్ ఉంది. అదేవిధంగా మొత్తం కలిపితే అక్కడ 70 కోట్లు, 70 నుంచి 80 కోట్లు, ఇండియాలో అయితే నికరంగా
విదేశాల్లో 11 కోట్లు మాత్రం వసూలు చేసింది. ఈ మొత్తం 94 కోట్లకు మించలేదని టాక్ కూడా ఇప్పటికే సినీ రంగంలో ఉన్నది. ఇది హిట్ కాంబినేషన్, హిట్ సినిమా అనే ప్రచారం జరుగుతున్న క్రమంలోనే పరిస్థితి ఈ విధంగా మారిపోవడం పట్ల పవన్ కళ్యాణ్ కూడా ఒక దశలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ప్రతి సినిమా హిట్ కాకపోయినా కనీసం కలెక్షన్ల పరంగా కూడా 100 కోట్ల క్లబ్లో చేరుకోవడం కూడా పెద్ద మైనస్ పాయింట్గా మారిందనే విమర్శలు ఇప్పుడు వినవస్తున్నాయి. దీనిపై హరిశంకర్ కూడా తన తప్పును సర్దిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం కూడా మరింత విమర్శలకు దారితీసింది. పైగా మెగా అభిమానులకు రెచ్చగొట్టే విధంగా హరిశంకర్ ఒక ప్రకటన చేశారనే విమర్శలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ను డిజాస్టర్ మూవీగా తీర్చిదిద్దిన హరిశంకర్ మరోవైపు రామ్ చరణ్తో, చిరంజీవితో కూడా సినిమాలు తీస్తానని ప్రగల్భాలు పలకడం ఇదెక్కడ చోద్యం అనే విమర్శలు కూడా ఉన్నాయి.